పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నా వాటిలో అన్నిటికన్నా ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్న మూవీ మాత్రం ఉస్తాద్ భగత్ సింగే. పవన్ బర్త్డేకి గ్యారంటీగా టీజర్ వీడియో ఉంటుందని ప్రొడ్యూసర్ చెప్పడంతో ఎక్సైట్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు హరీష్ మాటతో బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. హరీష్ శంకర్ ఇంకా నిరాశలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. మిస్టర్ బచ్చన్ మూవీ ఫ్లాప్ నుంచి బయటకొచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఎక్సైటింగ్ గా పనిచేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా హరీష్ చేసిన కామెంట్స్ బాగా డిసప్పాయింట్ చేస్తున్నాయి. నిన్ననే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్డేట్ ఉంటుందని నిర్మాత చెప్పడంతో ఈసారి ఎలాంటి సాలిడ్ డైలాగ్స్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే అలాంటిదేం వచ్చేలా కనిపించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్ని చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్? డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుందండి. పవన్ కళ్యాణ్ హరీష్ కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ 10 రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది. అయితే ఆ రష్ లో నుంచే ఇప్పటికే రిలీజ్ అయిన 2 వీడియోలు ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చడంతో సోషల్ మీడియాలో ఇప్పటికీ రచ్చరచ్చ చేస్తున్నాయి. మరి బర్త్డేకి ఏమొస్తుందో అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి హరీష్ శంకర్ వీడియో ఏం లేదని చెప్పడంతో డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్. అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ. అందులోంచే మేము ఒక గ్లిమ్స్, 2 టీజర్లు, చాలా ఫోటోలు వదిలేసాం. ఇంకా మళ్ళీ టీజర్లు వదలడానికి చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి. సో ఎగ్జాక్ట్ అంతాక్షరి కాకపోయినా ఒక మ్యూజికల్ ఐటమ్ ఒకటి ఉస్తాదులో ఉంటుంది. అది డెఫినెట్గా థియేటర్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అందరికి. మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న ఒక నమ్మకం ఉంది. సో ఓజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా ఈసారి అప్డేట్ చేయట్లేదు. వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెలబ్రేట్ ఓజీ అప్డేట్. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో హరీష్ చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా డల్ అయ్యారు పవన్ ఫ్యాన్స్. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తో హరీష్ డల్ అయ్యారని, ఈ ఫ్లాప్ నుంచి బయటపడటానికి ఇంకాస్త టైం పడుతుందని సోషల్ మీడియాలో హరీష్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిజానికి మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తో ఉస్తాద్ మీద కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. పవన్ తో ఏం సినిమా తీస్తాడు, సినిమా ఆగిపోయినట్టే అనుకున్నారంతా. అయితే త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని, పవన్ కూడా షూట్ కి వస్తారని చెప్పడంతో ఉస్తాద్ ఫ్యాన్స్ కి ఊపొచ్చింది. అంతలోనే హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏం లేదు, ఓజీ వీడియోనే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పడంతో డల్ అయిపోయారు ఫ్యాన్స్. మరి ముందు హరీష్ ఫ్యాన్స్ ని ఎలా సాటిస్ఫై చేస్తారో చూడాలి.